అందరికీ నమస్కారం. కెమిస్ట్రీలో ఈ ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయడమనేది ఒక పజిల్ సాల్వ్ చేసినట్టు ఉంటుంది. ఇది 10th క్లాస్ పరీక్షలకే కాదు, అసలు కెమికల్ రియాక్షన్స్ ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి కూడా చాలా చాలా ముఖ్యం. సో ఈరోజు ఆ పజిల్ను ఎంత ఈజీగా సాల్వ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. అసలు ఈ బ్యాలెన్సింగ్ అంతా ఎందుకు అవసరమంటారు? దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒక బేసిక్ ప్రశ్న వేసుకోవాలి. ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు అందులో ఉన్న పరమాణువులు అంటే యాటమ్స్ ఏమైపోతాయి? ఎక్కడికైనా మాయమైపోతాయా? ఏమో. దీనికి సమాధానం ప్రకృతిలో ఉన్న ఒక ప్రాథమిక నియమంలో దాగి ఉంది. అదే ద్రవ్యరాశి నిత్యత్వ నియమం. సింపుల్గా చెప్పాలంటే ఏ రియాక్షన్లోనైనా సరే యాటమ్స్ కొత్తగా పుట్టవు, ఉన్నవి నాశనం కావు. అవి కేవలం వాటి స్థానాలు మార్చుకుని కొత్త బంధాలను ఏర్పరచుకుంటాయంతే. అంటే రియాక్షన్కి ముందు మొత్తం బరువు ఎంత ఉందో రియాక్షన్ తర్వాత కూడా ఖచ్చితంగా అంతే ఉంటుంది. సరే, ఈ పరమాణువులను లెక్కించడానికి మనం ఫార్ములా యూనిట్ అనే పదాన్ని వాడతాం. ఇదినొక లెక్కింపు యూనిట్లాగా అనుకోండి. అది ఒక్కటే యాటమ్ అవ్వచ్చు, లేదా H2O లాగా కొన్ని యాటమ్స్ కలిసిన ఒక మాలిక్యూల్ అవ్వచ్చు. మనం ఈక్వేషన్లో దేని గురించి మాట్లాడుతున్నామో అదే మన ఫార్ములా యూనిట్ అన్నమాట. ఓకే, ఇప్పుడొక చాలా సింపుల్ ఎగ్జాంపుల్తో మొదలు పెడదాం. హైడ్రోజన్ గ్యాస్ ఆక్సిజన్ గ్యాస్తో కలిసి నీరుగా మారే రియాక్షన్. మనం ఇలా రాసే మొదటి ఈక్వేషన్ను, అంటే ఇంకా బ్యాలెన్స్ చెయ్యని దాన్ని, ప్రాథమిక సమీకరణం లేదా స్కెలిటల్ ఈక్వేషన్ అని అంటాం. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. ఒక్కసారి చూడండి, మనం రియాక్షన్ మొదలుపెట్టినప్పుడు 2 ఆక్సిజన్ యాటమ్స్ తీసుకున్నాం. కానీ రియాక్షన్ అయిపోయాక మనకొచ్చిన నీటిలో ఒకే ఒక్క ఆక్సిజన్ యాటమ్ ఉంది. మరి రెండోదెక్కడికి పోయినట్టు? ఇందాక మనం చెప్పుకున్న రూల్ ప్రకారం యాటమ్స్ మాయమవ్వవు కదా. అంటే ఈ సమీకరణంలో ఏదో తేడా ఉంది, అది కరెక్ట్గా లేదు. మరి దేన్ని ఎలా సరిచెయ్యాలి? ఏం కంగారు పడాల్సిన పనిలేదు. ఎలాంటి సమీకరణాన్నైనా సరే చాలా ఈజీగా సాల్వ్ చేయడానికి ఒక సింపుల్ 4 సోపానాల పద్ధతి ఉంది. దీన్ని ఫాలో అయితే చాలు, ఎంత పెద్ద ఈక్వేషన్ అయినా మన చేతుల్లో ఉంటుంది. ఈ పద్ధతిలో 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్కెలిటల్ ఈక్వేషన్ రాస్తాం. తరువాత ఇరువైపుల యాటమ్స్ని సరిచేయడానికి సరైన నంబర్స్ అంటే గుణకాలను పెడతాం. ఆ తరువాత ఆ నంబర్స్ అన్నీ సింపుల్ హోల్ నంబర్స్ అయ్యేలా చూసుకుంటాం. ఫైనల్గా అంతా కరెక్ట్గా ఉందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ మెథడ్ని మన వాటర్ ఎగ్జాంపుల్కి అప్లై చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు మన నీటి ఉదాహరణకు ఈ మెథడ్ని అప్లై చేసి చూద్దాం. ఇది ఎలా పనిచేస్తుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు లెక్కలు చూద్దాం. ఎడమవైపు అంటే క్రియాజనకాల వైపు 2 హైడ్రోజన్ ఆటమ్స్, 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. కాని కుడివైపు క్రియాజన్యాల వైపు 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, కాని ఒక్కటే ఆక్సిజన్ ఉంది. చూశారా? ఇక్కడే ప్రాబ్లం ఉంది. దీన్నే మనం ఇప్పుడు సరిచేయాలి. ఆక్సిజన్ని బ్యాలెన్స్ చేయడానికి కుడివైపునున్న H2O ముందు 2 అనే నెంబర్ని అంటే గుణకాన్ని పెడదాం. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన రూల్ గుర్తుంచుకోవాలి. మనం ఫార్ములా ముందుండే ఈ నెంబర్స్ని అంటే గుణకాలను మాత్రమే మార్చగలం. అంతేగాని H2O ఫార్ములాని మార్చేసి H2O2 అని రాయడం లాంటివి అస్సలు చేయకూడదు. అది పెద్ద తప్పు. ఇప్పుడు చూడండి, ఆక్సిజన్ అయితే 2 వైపులా 2 యాటమ్స్తో బ్యాలెన్స్ అయిపోయింది. గుడ్. కాని ఇలా చేయడం వల్ల ఇప్పుడు హైడ్రోజన్ లెక్క తప్పింది. ఎడమవైపు 2 ఉంటే కుడివైపు ఏకంగా 4 అయ్యాయి. ఒకటి సరిచేస్తే ఇంకోటి దెబ్బతింది. ఈ కొత్త సమస్యను పరిష్కరించడం చాలా ఈజీ. ఎడమవైపున్న H2 ముందు కూడా ఒక 2ను చేర్చుదాం. అంతే. ఇప్పుడు ఎడమవైపు 2 × 2 4 హైడ్రోజన్లు, కుడివైపు కూడా 4 హైడ్రోజన్లు సరిపోయాయి. ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్. 2 వైపులా 4 హైడ్రోజన్ యాటమ్స్, 2 ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయి. సమీకరణం ఇప్పుడు కంప్లీట్గా బ్యాలెన్స్ అయింది. మనం వాడిన గుణకాలు 2, 1, 2 ఇవి కనిష్ట పూర్ణాంకాలే. మన లెక్క కూడా సరిపోయింది. అంతే, మొదటి పజిల్ సాల్వ్ అయిపోయింది. సరే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూశాం. ఇప్పుడు కొంచెం పెద్ద పజిల్ను తీసుకుందాం. ప్రొపేన్ మండే రియాక్షన్. చూట్టానికి కొంచెం కాంప్లెక్స్గా అనిపించినా మనం వాడే పద్ధతి మాత్రం సేమ్ టు సేమ్ అదే. స్టెప్ 1 ప్రాథమిక సమీకరణం రాయడం. మనమింట్లో గ్యాస్ స్టవ్లో వాడేది ప్రోపేన్ గ్యాస్ C3H8. అది ఆక్సిజన్తో మండినప్పుడు కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి వస్తాయి. దానికి సంబంధించిన స్కెలిటల్ ఈక్వేషన్ ఇది. ఇక్కడ లెక్క చూస్తే ఏదీ సమానంగా లేదు.
కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అన్నీ అన్బాలన్స్డ్గా ఉన్నాయి. ఇలాంటి కొంచెం పెద్ద ఈక్వేషన్స్లో ఒక చిన్న చిట్కా ఏంటంటే, ఎప్పుడు ఏ మాలిక్యూల్లో అయితే ఎక్కువ యాటమ్స్ ఉన్నాయో దానితో మొదలుపెట్టడం బెస్ట్. ఇక్కడ మన కేసులో అది ప్రొపేన్, C3H8. మనం ప్రొపేన్తో మొదలు పెడుతున్నాం కాబట్టి ముందుగా కార్బన్ యాటమ్స్ని చూద్దాం. ఎడమవైపు 3 కార్బన్ యాటమ్స్ ఉన్నాయి. సో వాటిని బ్యాలెన్స్ చేయడానికి కుడివైపున CO2 ముందు 3 అనే గుణకాన్ని పెడదాం. ఇప్పుడు కార్బన్ లెక్క 2 వైపులా సరిపోయింది. తర్వాత హైడ్రోజన్ వంతు. ఎడమవైపు C3H8లో 8 హైడ్రోజన్ యాటమ్స్ ఉన్నాయి. కుడివైపు H2Oలో 2 ఉన్నాయి. సో 8 కావాలంటే ఏం చేయాలి? H2O ముందు 4 అనే గుణకాన్ని పెట్టాలి. ఎందుకంటే 4 × 2 8. సింపుల్. ఇక చివరగా మిగిలింది ఆక్సిజన్. దీన్ని కొంచెం జాగ్రత్తగా లెక్కించాలి. కుడివైపు చూడండి, 3CO2లో 3 2 6 ఆక్సిజన్లు, అలాగే 4H2Oలో 4 ఆక్సిజన్లు. మొత్తం కలిపితే 10 ఆక్సిజన్ యాటమ్స్ ఉన్నాయి. మరి ఎడమవైపు 10 కావాలంటే O2 ముందు 5 పెట్టాలి. ఎందుకంటే 5 2 10. అంతే. చూశారా? ఎంత కాంప్లికేటెడ్గా కనిపించిన ఈక్వేషన్ అయినా సరే మనం ఆ 4 స్టెప్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఫాలో అయితే దాన్ని సాల్వ్ చేయడం చాలా చాలా సులభం. ఎడమవైపు 3 కార్బన్లు, 8 హైడ్రోజన్లు, 10 ఆక్సిజన్లు. కుడివైపు కూడా అవే ఉన్నాయి. పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిపోయింది. సరే, సమీకరణాన్ని బ్యాలెన్స్ చేయడమైతే పూర్తయింది. కాని దాన్ని ఇంకాస్త ఇన్ఫర్మేటివ్గా, పూర్తి వివరాలతో ఎలా చూపించాలి? ముఖ్యంగా పరీక్షల్లో మంచి మార్కులు రావాలంటే మనం కొన్ని అదనపు వివరాలను జోడిస్తే చాలా బావుంటుంది. ఉదాహరణకు ఒక పదార్థం ఘన పదార్థమా, ద్రవమా లేక వాయువా అని దాని భౌతిక స్థితిని బ్రాకెట్లలో చూపించవచ్చు. అలాగే ఆ రియాక్షన్లో వేడి పుడుతుందా లేదా మనం వేడిని అందిస్తున్నామా అని కూడా చెప్పొచ్చు. ఇంకా ఒక గ్యాస్ పైకి వెళ్తుంటే పైకి యారో మార్కుతో, లేదా ఒక ఘన పదార్థం కింద పేరుకుపోతే కిందకి యారో మార్కుతో కూడా మనం ఈక్వేషన్లోనే చూపించవచ్చు. ఈ ఉదాహరణ చూడండి. రైలు పట్టాలను అతకడానికి వాడే శక్తివంతమైన థర్మైట్ రియాక్షన్ ఇది. ఇక్కడ Fe2O3, Al 2 ఘన ఘ రూపంలో ఉన్నాయని, రియాక్షన్ తర్వాత ఏర్పడిన ఐరన్ వేడికి కరిగిపోయి ద్ర రూపంలోకి మారిందని చాలా స్పష్టంగా ఉంది. ఆ బాణం గుర్తుపైన ఉన్న డెల్టా సింబల్ ఈ రియాక్షన్ జరగడానికి మనం వేడిని అందించాలి అని సూచిస్తోంది. ఇలా రాయడం వల్ల ఈక్వేషన్కొక పూర్తి అర్థం వస్తుందన్నమాట. కాబట్టి ఎప్పుడూ గుర్తుంచుకోండి, రసాయన సమీకరణాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది బట్టి పట్టే విషయం అస్సలు కాదు. అదొక లాజికల్ పజిల్. ప్రతి యాటమ్ ఎక్కడ్నుంచొచ్చింది, ఎక్కడికెళ్ళింది అని లెక్కలు సరిచూసుకోవడమే మన పని. ఈ పద్ధతిని పాటిస్తే ఎంత కష్టమైన సమీకరణమైనా సరే ఒక సింపుల్ లెక్కలా మారిపోతుంది.